హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను మొన్న పెట్టిన గోల్డ్ వీడియోలో రింగ్‌కి అండ్ హారంకి వేస్టేజ్ కోసం చాలామంది కామెంట్స్ పెట్టారండి. సో, నేను అంత క్లియర్‌గా నోట్ చేసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని కొంచెం టైం తీసుకున్నానండి. సో, ఈ రోజు వీడియోలో అయితే నేను ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఆ రోజు తీసుకున్నప్పుడు గోల్డ్ కాస్ట్ వచ్చేసి 5800 రూపీస్ అండి. అండ్ రింగు గ్రామ్స్ వచ్చి 7.705 అనమాట. సో, దీనికి వేస్టేజ్ అనేది 15.90. సో రింగ్ గ్రామ్స్ వచ్చి 7.705 ఇంటూ ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చి 5800 రూపీస్. సో నాకు ఆ రోజు కాస్ట్కి పడ్డ ప్రైస్ వచ్చి 44,689 రూపీస్. అండ్ ఇక్కడ విఏ 15.90 మనీలోకి కన్వర్ట్ చేస్తే 6,183 రూపీస్ అయిందండి. ఇప్పుడు 44,689 ప్లస్ విఏ 6,183 ఈజ్ ఈక్వల్ టు 50,872 రూపీస్ అయిందండి. 50,872 రూపీస్. అండ్ దీనికి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కూడా ఉందండి. అది 1.5%గా ఉంది. సో దీన్ని మనీలో కన్వర్ట్ చేస్తే 763 రూపీస్ అయిందండి. సిజిఎస్టీ 763 అండ్ ఎస్జిఎస్టీ కూడా 763. సో టోటల్గా ఈ నాకు ఈ రింగ్కైన కాస్ట్ వచ్చేసి 52,398 రూపీస్. సో గోవిందరాజులు రింగ్కి నాకైన కాస్ట్ వచ్చి 52,398 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చి హారం అండి. ఇది చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది అడిగారు. బట్ నేను వెంటనే చేయకపోవడానికి కారణం ఉందండి. నేను ఏదైనా చెప్పినప్పుడు కొంచెం క్లియర్గా చెప్పాలి కదా. సో అందుకే నేను టైం అనేది తీసుకున్నాను. కానీ చాలామంది కోప్పడ్డారు, కామెంట్స్ కూడా చేశారు. నేను చేయకపోవడానికి కారణం ఇప్పుడు ఇంతమందికి రీచ్ అయిన వీడియోలో నేను ఏమైనా తప్పుగా చెప్పినా ఏమైనా కొంచెం అటు ఇటు అయినా బాగోదు కదా అని చెప్పి నేను క్లియర్గా అన్ని క్యాల్కులేషన్స్ వేసుకొని విత్ బిల్స్తో సహా మీకు చూపిద్దామని కొంచెం టైం తీసుకున్నానండి. అంతకు మించి ఏమీ లేదండి. ఏమైనా లేట్ అయినందుకు ఎవరికైనా కోపం వచ్చినా ఇంకా రివర్ట్ అవ్వలేదని బాధపడినా నన్ను క్షమించండి. అండ్ ఇప్పుడైతే ఫుల్గా నేను హారం డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ చాలామందికి హారం అనేది బాగా నచ్చిందండి. నాకు మంచి కామెంట్స్ చేశారు. థ్యాంక్స్ అండి. అండ్ నేను ఈ హారం ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకున్నాను, ఇంత గోల్డ్ నేను ఏ ప్లానింగ్తో తీసుకున్నాను అనేది కూడా మీకు వీడియో కావాలంటే ఇన్స్పిరేషన్గా ఉండాలి అని అనుకుంటే వీడియో చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ చేయండి. మీకు తెలుసా అండి, నేను చదువుకునేటప్పుడు డిగ్రీ టైంలో నాకు 1 గ్రామ్ రింగ్ కూడా ఉండేది కాదు. సో ఇప్పుడు నేను మీరు నమ్ముతారా, 0 to 14 సవర్స్ అనమాట. అంటే మా కాసులు 14 కాసులు నేను పెళ్ళికి ముందు కొంత గోల్డ్ అనేది జాబ్ చేసినప్పుడే సేవింగ్స్ చేసుకున్నానండి. సో 0 to నేను ఇంతవరకు ఎలా ప్లాన్ చేసుకుని ఎలా తీసుకున్నాను అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైనా మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది చెప్పక్క అంటే నేను అదొక వీడియో చేస్తానండి. సో దట్ ఏంటంటే మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, మేమంతా కొనలేము అనుకున్న వాళ్ళు సో 1 గ్రామ్ నుంచి ఎలా సేవింగ్స్ చేసుకోవాలనేది నేనైతే మీకు నాకు తెలిసిన టిప్స్ అయితే ఇస్తానండి. ఇప్పుడైతే నేను హారం కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్గా ఇప్పుడు హారంది క్లియర్గా చూడండి. లాంగ్ హారం వచ్చి టోటల్గా వెయిట్ వచ్చి 53.540 గ్రామ్స్ అండి. అండ్ దానికి విఏ వచ్చి 12.410. అండ్ ఈ హారంలో గోల్డ్ వెయిట్ వచ్చి 50.260 గ్రామ్స్ అండి. స్టోన్ వెయిట్ వచ్చేసి 16.400 క్యారెట్స్ అండి. అండ్ పెండెంట్లో ఉన్న పెరల్స్ క్యారెట్స్ వచ్చి 0.720గా ఉందండి. సో దీనికి గ్రామ్స్ వచ్చి 50.260 ఇంటూ ఆ రోజు గోల్డ్ ప్రైస్ వచ్చి 5,800 రూపీస్ అండి. సో దాన్ని మనీలో కన్వర్ట్ చేసినప్పుడు 2,91,508 రూపీస్ అయిందండి. దీనికి విఏ వచ్చి 12.410 ఉంది కదండి. దీన్ని మనీలో కన్వర్ట్ చేస్తే అక్షరాల 71,978 అండి. ఇంక ఇంచుమించు 80,000 విఏ పడిందండి ఈ హారంకి. అండ్ స్టోన్ క్యారెట్స్ ఉంది కదండి, దానికి మనీలో కన్వర్ట్ చేస్తే 8,610 రూపీస్ అయిందండి. అలాగే పెండెంట్లో ఉన్న పెరల్స్ కాస్ట్ వచ్చి 4,988 రూపీస్ అయిందండి. టోటల్గా నాకు ఈ హారంకి
3,77,084 రూపీస్ అండి. దీనిలో 71,978 రూపీస్ వచ్చి విఏనేనండి. అండ్ దీనికి మనకి డిస్కౌంట్ కూడా ఇచ్చారండి. డిస్కౌంట్ వచ్చి 9,809 రూపీస్ అయింది. సో మనకైన కాస్ట్ 3,77,084 రూపీస్లో నుంచి 9,809 రూపీస్ మైనస్ చేస్తే 3,67,275 రూపీస్ అయిందండి. అండ్ దీనికి కూడా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఉందండి. అది కూడా 1.5%గా ఉంది. సో దీన్ని మనీలోకి కన్వర్ట్ చేస్తే 5,509 రూపీస్ అండి. సో టోటల్గా ఇది నాకు 11,000 చేంజ్ అయిందండి. సో ఈ 3,67,275 ప్లస్ 11,000 అండి. మొత్తం కలిపితే ఈ హారంకి నాకైన కాస్ట్ వచ్చేసి 3,78,293 రూపీస్ అండి. నేను ఇది బిల్లులో కూడా మీకు చూపిస్తున్నాను, మీకు ప్రూఫ్గా ఉండడం కోసం. ఇక్కడ నేను బిల్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ టోటల్ వెయిట్ వచ్చేసి 53.540 గ్రామ్స్ అండి. దానిలో గోల్డ్ వెయిట్ వచ్చి 50.260 గ్రామ్స్ అండి. అండ్ విఏ వచ్చి 12.410. అది మనీలోకి కన్వర్ట్ చేస్తే 3,63,486 రూపీస్ అండి. అండ్ అక్కడ మనకి హారంలో సైడ్ పింక్ స్టోన్స్ వచ్చాయి కదండి, దానికి క్యారెట్స్ 16.400 అండి. మనీలోకి కన్వర్ట్ చేస్తే 8,610 రూపీస్ అయింది. అలాగే పెండెంట్లో చిన్న చిన్న పెరల్స్ ఉన్నాయి కదండి, దానికి 0.720 క్యారెట్స్ పెట్టారు. దాన్ని మనీలోకి కన్వర్ట్ చేస్తే 4,988 రూపీస్ అండి. సో డిస్కౌంట్ 9,809 రూపీస్ ఇచ్చారు. మొత్తం ట్యాక్స్ అండ్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలుపుకొని నాకు ఈ హారంకి అయిన కాస్ట్ వచ్చి 3,78,293 రూపీస్ అండి. దీనిలో ఇంకా నియర్ 80,000 వచ్చి విఏనే పడిందండి. సో మీ అందరికీ నేను క్లియర్గానే చెప్పాను అని అనుకుంటున్నానండి. మీకు విత్ ప్రూఫ్తో కూడా చూపిస్తున్నాను హారం. ఇంకా రింగ్ అవి చూపించట్లేదండి, ఆల్రెడీ చిన్న ఐటమ్స్ కాబట్టి నేను చెప్పేశాను. ఇదైతే మీకు యూస్ఫుల్గా ఉంటుంది కదా, ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎంతలో ప్లాన్ చేసుకోవాలి, ఎంత విఏ ఉన్నది మనకి అర్థమవుతుంది కదండి. అండ్ ఇంకోటి వచ్చి ఈ హారంకి విఏ అనేది చాలా ఎక్కువగా ఉందండి. మనం నార్మల్ గోల్డ్లో హారమ్స్ చూసినప్పుడు అవి 7-8 నుంచి కూడా స్టార్ట్ అవుతాయంట. బట్ దీని కొంచెం ప్రీషియస్ అని చెప్పి వాళ్ళు నాకు 12 పాయింట్ వేశారండి. ఆ రోజు మేము ఎంత అడిగినా కూడా కొంచెం తగ్గించలేదండి. అక్కడ మనకి ఇచ్చిన డిస్కౌంట్ కూడా మేము అడగ్గా చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత మాకు ఆ డిస్కౌంట్ అనేది వచ్చిందండి. సో ఇలాగ నేను గోల్డ్ హారంకి నాకు అక్షరాల 4 lakhs అయిందండి నియర్గా. అండ్ గోవిందరాజులు రింగ్కి 52,000 అయిందండి. అండ్ బ్రేస్లెట్ కోసం ఎవరు అడగలేదండి. ఒకవేళ మీకు అది కూడా కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, దాని మీద కూడా వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది లెంత్ అయిపోయిందండి, అందుకే నేను ఈ రెండింటితో ముగిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలామంది రిక్వెస్ట్ చేశారు వీడియో కోసం. అండ్ ఇంత పెట్టి గోల్డ్ తీసుకోవాలా అంటే నచ్చిందండి, తీసుకున్నాను. మళ్ళీ తీసుకునేది కాదు. అలాగే పాజిటివ్ కామెంట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అండ్ మన వీడియోస్ ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ కొంతమంది అయితే కామెంట్స్ చేశారండి, మీకు గోల్డ్ ఎక్కువ ఉంటే మాకు ఇవ్వచ్చు కదా అని. నాకు గోల్డ్ ఏం ఎక్కువగా లేదండి. ఉన్నది నేను తీసుకున్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎవరైనా ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఫేస్ చేయకూడదని ముందే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో అనేది చేశానండి. బట్ గోల్డ్ వీడియోకి వచ్చిన రెస్పాన్స్కి అయితే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.